అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు గీతం యూనివర్సిటీ భూదోపిడీపై చర్చ జరగాలని పట్టుబట్టారు శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు. తమ వాయిదా తీర్మానాన్ని ఆమోదించి చర్చ జరపాలని డిమాండ్ చేశారు. అయినా ప్రభుత్వం అంగీకరించలేదు. గీతం సంస్థ భూముల ఇష్యూతో పాటు అంగన్వాడీల డిమాండ్లు, ప్రభుత్వ రెవెన్యూ లోటు తదితర సమస్యలు మండలి చివరి రోజు సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చాయి. ఏ విషయంలోనూ అధికార టీడీపీ సభ్యులు, మంత్రులు సరైన సమాధానం చెప్పకపోగా యథావిధిగా చర్చలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. మండలిలో కూటమి సభ్యుల తీరుపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ కేటాయింపులపై తమ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయడం సరికాదని అన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో లెక్కలకు, మాటలకు పొంతన లేదని విమర్శించారు. అంకెల గారడీ కాకుండా వాస్తవిక అంశాల్ని వెల్లడించాలని కోరారు. వాస్తవాలను అడిగితే బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు బొత్స. కాగ్ విడుదల చేసిన రిపోర్ట్లో ఏపీ 22వ స్థానంలో ఉందని మరోమారు ఆయన స్పష్టం చేశారు. అంకెల గారడీ కాకుండా వాస్తవత్వం ఏదైతే మీరు 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ మీరు ప్రవేశపెట్టారో దాంట్లో డెఫిసిట్గా మీరు 75,000 కోట్లు వచ్చి ఫిజికల్ డెఫిసిట్, అలాగే 22,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ని మీరు చూపెట్టారు. ఇది వాస్తవం. దాన్ని ఏ రకంగా మీరు రికవర్ చేసుకుంటారని అడిగితే దానికి వచ్చి మీరు వచ్చి బుల్డోజ్ చేయడం ప్రయత్నం చేస్తారు. ఇది బుల్డోజ్ ఇవాళ బుల్డోజ్ చేయొచ్చు, రేపు బుల్డోజ్ చేయడం అవ్వదు. ఎందుకంటే వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే సమావేశంలో మీరు పాత రెక్కలు చూపెట్టి చెప్పాలి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం 22వ స్థానంలో ఉంది. దేంట్లో? రెవెన్యూస్లో, జిఎస్టీ కానీ వసూలులో కానీ ఓన్ రెవెన్యూస్లో 22వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది వాస్తవంగా చెప్పండి. ఇది నేను చెప్పింది మొత్తం చెప్పండి. కాగ్ రిపోర్ట్. బడ్జెట్ కేటాయింపులపై ప్రశ్నిస్తే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆవేశపడుతున్నారని, అది మంచి పద్ధతి కాదని అన్నారు బొత్స సత్యనారాయణ. ఆర్థిక మంత్రి సంయమనం పాటించడం లేదని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర చివరి నాటికి అంటే మార్చి 31 నాటికి రాష్ట్ర రెవెన్యూను 1,25,000 కోట్లకు ఎలా తీసుకెళ్తారని ఆయన ప్రశ్నించారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు సమయం పాటించట్లేదు, ఊరికి ఆవేశపడతారు. నేను చెప్పింది కాగ్ రిపోర్ట్. దయచేసి ఓపిక ఉండాలి. నేను వినడానికి మీ సభ్యులు మాట్లాడి ఓపుకుంది కదా, ఓపిక ఉండాలి. మీరు వచ్చి మీకు వస్తున్న రెవెన్యూ చేసిన 75,000 కోట్లు కాకుండా 1,15,000 కోట్లకి తీసుకెళ్తారు. ఏ రకంగా వస్తుంది? అది సాధ్యమా అని అడిగాము. అది మీదేం పాత మంత్రం ఉంటే పొట్టు అంటే ఓకే, మాకేం అభ్యంతరం లేదు. మాకు కావాల్సింది రాష్ట్ర ప్రయోజనం. మీరు అనుకున్న 1,20,000 కోట్లు సాధించండి, సంతోషం. కానీ అసాధ్యం. ఎలాగా అవిటి ఎలాగా 10 నెలల కాలంలో 2 నెలల కాలంలో వస్తాయి. అంతకుముందు మండలి మీడియా పాయింట్లో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ గీతంకి ప్రభుత్వ భూములు ఇవ్వడంపై వాయిదా తీర్మానం ఇచ్చామని ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. 5,000 కోట్ల రూపాయల భూములు గీతంకి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని, ఇది పెద్ద భూ కుంభకోణమని ఆయన అన్నారు. గీతం సంస్థ ఉచితంగా ఆ సంస్థలో ఒక్క విద్యార్థికి కానీ, ఒక్క వ్యక్తికి కానీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఉద్యోగాలు కానీ, సీట్లు కానీ ఇచ్చేటటువంటి పాపన పాల. అది కంప్లీట్గా వ్యాపార సంస్థ. విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి సంస్థకి ఉచితంగా 5,000 కోట్ల రూపాయలైనటువంటి విలువైనటువంటి భూమిని ఇవ్వడం అనేది తీవ్రంగా వ్యతిరేకించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాని మీద ఇవాళ మండలిలో చర్చించాలని గట్టిగా పట్టుబట్టినా కూడా ఆ తీర్మానాన్ని తిరస్కరించారు. ఇవాళ అంతకుముందు అంగన్వాడీ సమస్యల్ని శాసన మండలిలో ప్రస్తావించిన బొత్స సత్యనారాయణ వారి డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అంగన్వాడీ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి గారు వచ్చి సభను తప్పుతో పట్టిస్తున్నారు. పేదవాళ్ళని అంగన్వాడీ గురించి వచ్చి మీరు ఈ విషయమైన విధానం మాట్లాడుతున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు న్యాయం చేస్తారా చేయరా సూటిగా అడిగారు. ఏదైతే ఆ రోజు జరిగిన అగ్రిమెంట్ని మీరు కొనసాగిస్తారా లేదా అని. లేదు, మేము కొనసాగించాం, మా గవర్నమెంట్ పాలసీ ఇది, ఆ ప్రకారం ఇవి ఇంతే ఇస్తాము అని చెప్పండి, మేము ఒప్పుకుంటాం, వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని అసలు విషయాన్ని వచ్చి మప్పు పెట్టి. బడ్జెట్ సమావేశాలు తీవ్ర నిరాశకు గురిచేశాయని వైఎస్ఆర్సీపీ సభ్యులు మండిపడ్డారు. ఆర్థిక మంత్రి పయ్యావుల మాటల మాంత్రికుడు కాదని, మాయల మాంత్రికుడిలా వ్యవహరించారని విమర్శించారు. అధికారంలోకొచ్చి 2 సంవత్సరాలవుతున్నప్పటికీ గత ప్రభుత్వంపై పడి ఏడవడం తప్ప
బడ్జెట్లో మరేమీ లేదని అన్నారు. అన్ని వర్గాల ప్రజల్ని కూటమి ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ఆయా వర్గాల ప్రజల సమస్యల్ని మండలిలో ప్రస్తావించామని, వేటికి కూటమి ప్రభుత్వం నుంచి సమాధానం లేదని అన్నారు.